హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పచ్చి జీడి పిక్కల నుంచి పప్పు ఎలా తీసుకోవాలో చూద్దాం. ఫ్రెష్గా ఉన్న జీడి పిక్కలను తీసుకోవాలండి. ఫ్రెష్గా ఉన్న వాటిల్లో కొంచెం జీడి తక్కువగా ఉంటుంది. అవి కొంచెం నల్లబడిన వాటిలో బాగా జీడి ఎక్కువ ఉంటుందండి. చూడండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా చూడడానికి. మనం జీడి పిక్కల్ని కోసేటప్పుడు చాలా నెమ్మదిగా కట్ చేసుకోవాలండి, లేకపోతే చేయి జారి చేయి తెగిపోతుంది. సాఫ్ట్గా ఉండడం వల్ల చేయి జారిపోతుందండి. జీడి పిక్కల్లో ఉన్న జీడి వల్ల కూడా కత్తి చాలా షార్ప్గా అయిపోతుందండి. అందువల్ల చాలా నెమ్మదిగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా పిక్కలన్నీ కట్ చేసుకోవాలండి. సీడి మన ఒంటి మీద పడినట్టయితే మనకి స్కిన్ పుండు అయిపోద్దండి. జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కడ పడకుండా. ఇప్పుడు కత్తిపీటని ఒక క్లాత్తో శుభ్రం చేసుకోవాలండి. వాటర్తో కడిగిన ఆ జీడి పోదండి, అలాగే ఉంటుంది. అందుకే క్లాత్తో శుభ్రం చేసుకోవాలి. క్లాత్తో శుభ్రం చేయడం వల్ల మొత్తం జీడంతా పోద్ది. ఆ జీడి వల్ల కత్తిపీట చూడండి ఎంత షార్ప్గా అయిందో. ఇప్పుడు చేతికి ఒక కవర్ కట్టుకోవాలండి. ఇలా మొన సూదుగా ఉన్నది ఏదైనా తీసుకొని పప్పు తీసుకోవాలండి. పప్పు ఎప్పుడు ఒక వైపు నుండి తీయాలండి. మధ్య నుండి తీసినట్టయితే విరిగిపోతుంది. ఒక వైపు నుండి తీసినట్టయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత ఈజీగా వస్తుందో. పప్పు ఎప్పుడు మధ్య నుండి తీయకూడదండి. ఈ విధంగా మొత్తం పప్పు తీసేసుకోవాలండి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు కొన్ని వేడి నీళ్ళు పోసుకోవాలండి. మరీ వేడి నీళ్ళు మరిగే నీళ్ళు పోయకూడదండి. కొంచెం గోరువెచ్చకన్నా ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. బాగా మరిగిన నీళ్ళు పోసినట్టయితే పప్పు నల్లబడిపోయి ఉడికిపోయినట్టు అవుతుందండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. కొబ్బరి నూనె కానీ వంట నూనె కానీ వేసుకోవచ్చండి. ఆయిల్ వేయడం వల్ల జీడి మన చేతికి అంటుకోకుండా ఉంటుందండి. కొంచెం మొత్తం కలిసేలా కలుపుకొని ఒక 10 మినిట్స్ ఉంచుకోవాలండి. వేడి నీళ్ళు పోసాక ఆయిల్ వేసి తీసేసుకోవాలండి. చూడండి ఎంత ఈజీగా వస్తుందో. జీడిపప్పు చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదండి, అందుకే ఎప్పుడు బాగా మరిగే నీళ్ళు పోయకూడదండి.
చూడండి ఇక్కడ జీడిపప్పులో గ్రీన్ కలరు వైట్ కలర్ రెండు ఉన్నాయి కదా. గ్రీన్ కలర్లో ఉన్నది లేతపప్పు అండి, వైట్లో ఉన్నది ముద్రపప్పు. గ్రీన్ కలర్ త్వరగా కరిగిపోద్దండి కూరలో. ఈ విధంగా మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలండి, పొట్టు తీసేసి. ఒకసారి నిమ్మకాయ ఉప్పు వేసుకొని కడుక్కుంటే సరిపోతుందండి. అందులో ఉన్న జీడి ఏమైనా ఉంటే పోద్ది.